కేసులు పెట్టారంటే ఏ విధంగా ఉంది? పెద్దిరెడ్డి బంధువు అయినటువంటి రిషంత్ రెడ్డి ఒక తాబేదారులాగా ఒక ఐపీఎస్ అనేది మర్చిపోయి ఏదైతే చట్టం మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన బాధ్యతలు చేపట్టాడో అవన్నీ మర్చిపోయాడు. మర్చిపోయి తాడేపల్లి ఆదేశాలు పాటిస్తూ ఇష్టారీతిగా చేస్తూ ఉన్నాడు. మేము ఆ రోజు నుంచి చెప్తా ఉన్నాం. ఇవాళ వీళ్ళందరి మీద కూడా మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ ఇస్తున్నాము. అవసరమైతే ఢిల్లీ వెళ్ళి వ్యక్తిగతంగా అక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్ గారిని టైం తీసుకొని ఆల్రెడీ టైం అడుగుతున్నాం. టైం ఇస్తే ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళినా మొత్తం జరుగుతున్న వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. అసలు దీనంతరం మీద ఒక సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అసలు ఎవరు ఈ రిషవంత్ రెడ్డి, ఏం చేస్తూ ఉన్నాడు, ఎవరు ఈ కొల్లి రఘురామరెడ్డి, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతనికి ఎందుకని డీజీ క్యాడర్ పదవిని ఐజీకి ఇచ్చారు, ఎవరు ఈ నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి, వీళ్ళకి పెద్దిరెడ్డికి, వీళ్ళకి విజయసాయిరెడ్డికి, వీళ్ళకి వైవి సుబ్బారెడ్డికి, వీళ్ళకి మన సజ్జల రామకృష్ణారెడ్డి బంధుత్వాలేంటి, వీళ్ళ ఫోన్లు ఎన్నిసార్లు వీళ్ళకి కాల్స్ వస్తున్నాయి, మొత్తం సమగ్ర విచారణ సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అలాగే ఇమ్మీడియట్గా మా కంప్లైంట్ తీసుకున్న తర్వాత ప్రాథమిక దర్యాప్తు చేసి వీళ్ళని ఎన్నికల విధుల నుంచి తప్పించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి విధులు మొన్న వెస్ట్ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ గారిని మొన్న అట్లాగే తొలగించారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మీరు న్యూస్లో వచ్చింది ఏబిఎన్లో మనం అందరం చూసాం. అట్లాగా వీళ్ళని కూడా తొలగించాలి. వీళ్ళని ఇమ్మీడియట్గా వీళ్ళ డ్యూటీల నుంచి రిలీవ్ చేసి నాన్ ఫోకల్ డ్యూటీలు వేయాలి. ఎందుకంటే ఇంత స్వార్థంతో ఇంత పార్షియల్గా జగన్మోహన్ రెడ్డి గారేమో కులం చూడడం మతం చూడడం అని అంటారు ఆయన. ఇప్పుడు ఇక్కడ మీరు మాట్లాడుతున్న పేర్లన్నీ రిషాంత్ రెడ్డి కానీ, నరేందర్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, తర్వాత రఘురామరెడ్డి, వీళ్ళంతానేమో ఆయన సామాజిక వర్గమే. సరే, సామాజిక వర్గం అంటే ఏదో యాక్సిడెంటల్గా ఉన్నారేమో అనుకోవచ్చు. మీరు బంధువులు అంటున్నారు అంటే వీళ్ళందరూ బంధువర్గమేనా జగన్మోహన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారికి? జగన్మోహన్